ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మీకు కూడా ఇలా చూపిస్తుందా? డబుల్ ట్యాప్ చేస్తేనే గానీ ఏ యాప్ కూడా ఓపెన్ అవ్వట్లేదా? అయితే నేను చెప్పినట్టు చేయండి. ముందుగా అయితే 2 ఫింగర్స్‌తో అయితే స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కూడా చూడండి, మనం ఏ యాప్ ఆన్ చేసినా సరే మనకు డబుల్ ట్యాప్ చేస్తాను గానీ యాప్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అయితే నేను చెప్పినట్టు అయితే చేయండి. మీకు ఖచ్చితంగా అయితే మీకు సాల్వ్ అవుతుంది. 2 ఫింగర్స్‌తో అయితే స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత పైన చూడండి సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా! ఆ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్తుంది. సెట్టింగ్స్‌లో అయితే అసెంబ్లీ అని కనబడుతుంది చూడండి. దాన్నయితే డబుల్ ట్యాప్ అయితే చేసుకోండి. డబుల్ ట్యాప్ చేసుకున్న తర్వాత పైన చూడండి టాక్ బ్యాక్ అని కనబడుతుంది కదా! అదైతే క్లిక్ చేసుకోండి. టాక్ బ్యాక్ పైన చూడండి. అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్‌లో ఉంది కదా! అదైతే ఆఫ్ చేసుకోండి మీరు. ఆఫ్ చేసిన తర్వాత కింద చూడండి టర్న్ ఆఫ్ అని కనబడుతుంది కదా! అదైతే ఆఫ్ చేసుకోవాలి మీరు. ఈ టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ డబుల్ ట్యాప్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ డబుల్ ట్యాప్ ఆప్షన్ అయితే ఉండదు. ఆటోమేటిక్‌గా మీకు మొబైల్ అంతకుముందు ఎలా పనిచేసిందో అలా పనిచేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.